కొంతమందుంటారు. మీతో చాలా స్నేహంగా ఉన్నట్టే ఉంటారు. మీకు మంచి చేస్తున్నట్టే నటిస్తూ ఉంటారు. కానీ, మీకు తెలియకుండా మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంటారు. మిమ్మల్ని ఎదగనీయకుండా వెనక్కి లాగేస్తుంటారు. వాళ్ళు మీ మిత్రులు కాదు, శత్రువులు. అవును. మీ శత్రువులు మీ చుట్టూ ఉన్నారు. కాదు, మీలోనే ఉన్నారు. అవును. నీలో ఉన్న నీ శత్రువు నాకు తెలుసు. వాడెవడో కాదు. వాడే బద్ధకం. మీకున్న బద్ధకమే మీ శత్రువు. ఇప్పుడు మీ వయసెంతుంటుంది? ఓ 20 లోపుంటుందా? 20-25 వరకుంటుందా? ఓ 30 ఉంటుందా? అనుకుందాం. ఓ 40 ఏళ్ల వ్యక్తో, లేక ఓ 50 ఏళ్ల వ్యక్తో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాట అనుంటాడు. అది మీరు వినే ఉంటారు. అవును. ఆ మాటేంటంటే, అప్పట్లో చదువుకోనుంటే ఇప్పుడు ఈ గేదెలు మేపే పనుండేది గాదు. అప్పట్లో ఇంకొంచెం బాగా చదువుంటే ఇంకొంచెం మంచి ఉద్యోగం ఉండేది. ఇప్పట్లాగా ఈ చిన్న ఉద్యోగంలో చాకిరీ జేసేది తప్పేది. అప్పట్లో మా నాన్న చెప్పేవాడు, "చదువుకోరా, చదువుకోరా" అని. కానీ విని చావలేదు. ఇప్పుడు ఇలా సస్తున్నాను. ఇలా కొంతమంది పెద్దోళ్ళు ఓ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కలిగిన వాళ్ళు అంటూనే ఉంటారు. మీరు వినే ఉంటారు. మరి మీకు వస్తాయి గదా ఆ 40 ఏళ్ళు. మీకు వస్తాయి కదా ఆ 50 ఏళ్ళు. మీకు వస్తాయి కదా ఆ 60 ఏళ్ళు. అప్పుడు మీరు కూడా ఇలాగే అంటారా? అంటారా? అనకూడదు గదా! మరి అప్పుడు మీరు ఇలా అనకూడదంటే ఇప్పుడేం జేయాలి? పెద్దవాళ్ళు చెప్పిన మాట అప్పుడో, ఇప్పుడో వినాలి గదా! "ఒరేయ్! చదువుకోరా బాగుపడతావు. ఒరేయ్! అలా ఊళ్ళు తిరుగుతావు ఎందుకురా? ఒరేయ్! అస్తమానం ఆ ఫోను చూస్తావేంట్రా?" అంటూ మీ పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. కానీ అవేవి మన చెవికెక్కవు. కానీ ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే, మీకు కూడా వాళ్ళలాగా ఓ 40 ఏళ్ళో, ఓ 50 ఏళ్ళో, ఓ 60 ఏళ్ళో వచ్చి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో మీ ఒళ్ళు మీకు సహకరించనప్పుడు మీకివన్నీ గుర్తుకొస్తాయి. మరి మీరు అలాగే ఉంటారా? 100కి 90% మంది ఇలాగే ఉంటారు. మీరు కూడా ఆ 90% మందిలో ఉంటారా? లేక ఇప్పుడే కాస్త కష్టపడి పెద్దవాళ్ళు చెప్పిన మాట అంతో ఇంతో విని ముందుగా మేల్కొని బాగుపడతారా? మరి ఆ 10% మందిలో మీరుండాలంటే, బాగుపడాలంటే మీరు ముందు మీ బద్ధకాన్ని వదలాలి. అవును. మీరు మీ బద్ధకాన్ని వదిలేయండి. మీరు ఆటోమేటిక్‌గా ఎదిగిపోతారు. ఎవరైనా మిమ్మల్ని "అరే! చదువుకోరా" అనంటే చాలు. వాళ్ళెవరైనా గావచ్చు. అన్నో, అక్కో, బాబాయో, పిన్నియో, మామయ్యో ఎవరైనా సరే చదువుకోరా అంటే చాలు. మనకు అబ్బా! వీళ్ళకెంత చాదస్తం. ఎంతసేపు చదువుకోమంటారు. ఔట్‌డేటెడ్ మనుషులు. వీళ్ళు సుఖపడరు, మనల్ని సుఖపడనీయరు అని అనుకుంటాం. ఇంకా కొంతమందైతే ఇంట్లో ఈ తాతలో, నాన్నమ్మలో, అమ్మమ్మలో ఉంటారు. వాళ్ళేదో కాస్త మనకు మంచి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అబ్బా! ఈ ముసలాడు ఎప్పుడు చస్తాడో ఏమో! అస్తమానం చాదస్తంతో సంపతా ఉంటాడు అని అనుకుంటాం. వాళ్ళు చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మనం బాగుండాలనే గదా! మనం బాగుపడాలనే గదా! కానీ అవేవి వినం. ఎందుకు వినం? మనకు పని జేయాలంటే బద్ధకం. కాలేజ్‌కెళ్ళాలంటే బద్ధకం. చదవాలంటే బద్ధకం. అంతే మరి. మీ క్లాస్‌లో ఎవడో ఒకడుంటాడు. అస్తమానం చదువుతూ ఉంటాడు. వాడిని జూస్తే మనకు చాలా కామెడీగా ఉంటది. కామెడీ పీస్‌లాగా చూస్తాం వాడిని. అవును మరి. వాడెప్పుడు చదువుతూ ఉంటాడురా! వాడిలాగా నేను చదువుంటే ఏ డాక్టరో, కలెక్టరో అయిపోదును అని బిల్డప్ లోడ్ కొడుతూ ఉంటాం. మరి నిజంగా నీకంత శక్తుంటే చదువు, డాక్టరవ్వు, కలెక్టరవ్వు. ఎవరొద్దన్నారు? వాడొద్దన్నాడా? అట్‌లీస్ట్ వాడికి చదవాలని ఇంటెన్షన్ ఉంది. వాడు బద్ధకాన్ని పక్కన పెట్టి అస్తమానం పుస్తకాలు ముందరేసుకొని కనీసం చదువుతున్నాడు. నువ్వు అదన్నా చేస్తున్నావా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ గదా! పొడి చేస్తావు గదా! రోజులో ఓ 2 గంటలు చదువు. 3 గంటలు చదువు. వాడిలాగా రోజంతా చదవద్దు. ఓ 2, 3 గంటలు కూడా చదవలేవు నువ్వు. నువ్వు వాడి మీద సెటైర్‌లేస్తూ ఉంటావు. ముందు నువ్వు నీ బద్ధకాన్నొదులు. బద్ధకాన్ని వదలకుండా దాన్ని కవర్ జేసుకోవడానికి ఎదవ కలరింగ్‌లియ్యొద్దు. సరేనా? అసలు మీ ఇంట్లో వాళ్ళు నీకేం జెప్తున్నారు? డబ్బు సంపాదించుకు రమ్మన్నారా? లేదు గదా! చదవమన్నారు అంతే గదా! అంతకు మించి పొడిచే పని మనకేమైనా ఉందా? లేదు గదా! కొద్దిసేపు చదువు. ఓ గంట చదువు, 2 గంటలు చదువు, 3 గంటలు చదువు. చదవలేవా? మరెందుకు నువ్వు? వేస్ట్ గదా! నీ పని నువ్వు సక్రమంగా జేయలేవు. రేపు నువ్వు పెళ్లి జేసుకొని, పిల్లకాయల్ని గాని, వాళ్ళ మంచి చెడ్డలు జూసి, వాళ్ళకన్నీ కావాల్సినవి ఎగేసి, దిగేసి అవన్నీ నీ వల్ల అవుతుందా? ఇప్పుడు నీ పనే నువ్వు చేసుకోలేనోడు రేపు నువ్వు సంసారాన్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలవా? ఏమంటావు? కాబట్టి ముందుగా నువ్వు నీ బద్ధకాన్నొదులు. అట్‌లీస్ట్ బద్ధకాన్ని వదలడానికి ట్రై చెయి. బాగుపడతావు.